ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు. ఎందుకంటే నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్, నీ పని నువ్వు చేసుకోవాలి. చెప్పాలా వద్దా? అంటే మనిషికి వర్కింగ్ నేచర్ నేర్పియాలి. 10th క్లాస్ అమ్మాయిలకు ఎంతమందికి వంట వస్తుంది? ఒక్కరి పిల్లలు కూడా వంట రాదు. ఏ ఆడపిల్ల కాదా? 8th క్లాస్లో నేనేమంటా, 8th క్లాస్లో 7th క్లాస్లోనే వంట నేర్పిండి. 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైం ఉండదు నేర్చుకోవడానికి. నిజం. అది ఎట్లనన్నా రాని, అబ్బా ఎంత సూపర్ ఉంటావు బిడ్డ, ఫుల్ బుష్. మా అమ్మ నాన్న మెచ్చుకున్నారు, తిన్నాక దానికి అర్థమవుతుంది ఎంత దరిద్రంగా మా అమ్మ వాళ్ళు ఎంత మెచ్చుకున్నారు కదా. అలాగని మగపిల్లలు నేర్పద్దని కాదు. వాడి ఎందుకు వంట? వాడి పిల్ల వద్దా? పిల్ల ఉద్యోగం చేయొద్దా? నాలుగు నీళ్ళు వద్దా? నాకు వండి పెట్టొద్దా? అలసి పెడితే తప్పు మీకు వద్దా? చేశాను. మరి గొప్ప పిల్ల కావాలంటే 10 మంది కావాలంట. సో అమ్మాయిలు అబ్బాయిలు సేమ్. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ చేయొద్దు. ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి. వాళ్ళకు నేర్పించాలి, వీళ్ళకు నేర్పించాలి. మనం అలా చూడగలిగినప్పుడే ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా ఇంకో కూతురు వచ్చింది అనుకుంటాం, కానీ కోడలు వచ్చింది అనుకో. ఎసారా ఒక కూతురు బయటకు వెళ్ళింది, ఇంకో కూతురు ఇంటికి వచ్చింది అనుకుంటాం. అప్పుడు హ్యాపీ ఫ్యామిలీయా కాదా? మీ అబ్బాయి సంతోషంగా ఉంటాడు, మీరు సంతోషంగా ఉంటారు. లేకపోతే భార్య మనశ్శాంతి లేదు, మీకు మనశ్శాంతి లేదు. సో అలాగా మన జీవితాల్లో నిర్ణయం తెచ్చుకుందాం. హ్యాండిక్యాప్, నిజంగా చెప్తానండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, చేతుల్లో రోజు 4 లక్షలు సంపాదిస్తున్నారు వెస్టేజ్ లో. దేవుడు ఎంతో పుణ్యం చేసుకుంటారు తప్ప చేతులు కాళ్ళు ఎవరిథింగ్ ఉన్నాయి వాళ్ళకి. ఏం తక్కువ ఉంది? మా దాంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, పాప ఆమెకి హెయిర్ ఉండదు. ఇవన్నీ కలిస్తే ఇన్ని హెయిర్ ఉంటుంది, ఇంత హెయిర్ ఉంటుంది. ఆమె మొత్తం కలిపితే అన్నీ ఉన్నాయి. ఆమెకి ఆస్తులు గీస్తులు అన్నీ ఉన్నాయి, చదువుకుంది, ఎంటెక్ అంతా ఉంది. ఏ అబ్బాయి ముందుకు వస్తాడు? అమ్మాయికి హెయిర్ లేదని రిజెక్షన్. సో సరే అయ్యింది వేరే అనుకోండి, అంటే చిన్న లోపాన్ని మనం ఎత్తి చూపుతాం. కానీ ఇన్ని మంచి గుణాలు ఇచ్చాడు దేవుడు. టోటు హెడ్ వరకు, కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు ఈచ్ అండ్ ఎవరీ మనకుంది. ఎందుకు మన వల్ల కాదు? ఆలోచన చేయండి. పెద్ద బ్రెయిన్ ఇచ్చిండు ప్రతి ఒక్క వ్యక్తికి. సేమ్ వైట్ బ్రెయిన్. వాళ్ళకి పెద్ద బ్రెయిన్ అంటే ఇంత సైజు, వాళ్ళకి ఇంత సైజు ఇవ్వదే. ఈ బ్రెయిన్ లో ఫుల్ మెమోరీ కూడా ఇచ్చిండు. వాడుకునేటోడు వాడుకున్నాడు అంతే తేడా. సో మనం గుడ్డి వాళ్ళు కూడా, కళ్ళు లేని వాళ్ళు కూడా 40-50 ఏళ్ళు. ఇందాక ఒక మన దగ్గరకు వచ్చింది గోల్డ్ డైరెక్టర్, అక్కడ ముందు కూర్చున్నాడు. గోల్డ్ డైరెక్టర్ అంట. ఈ మంత్ నువ్వు గోల్ పెట్టుకుని నెక్స్ట్ మంత్ అంటే స్టార్ అవుతాను మేడం అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిండు? ఇంక వీల్ చైర్. మనకి మనం రాగలుగుతాం కదా, తనకి ఎవరో ఒక సపోర్ట్ కావాలి కదా. మరి ఇంకా ఆలోచించండి. జనాలు వినరు. నెక్స్ట్ 1, 2, 3, 10, 20 పిలవండి, 20 సార్లు పిలవండి. ఏమనుకుంటారో అనుకోను. ఏమైంది అనుకుంటే అనుకున్నది గాలికే పోతుంది. వస్తే సక్సెస్ వస్తుంది, లేదంటే లేదు. సో ఇది మన సిస్టమ్. సో మరి మన ఆలోచన మారకపోతే ఇన్కమ్ మారదు. ఒక గుడ్ లీడర్ కావాలంటే ఇవన్నీ క్వాలిటీస్ మన లైఫ్ లో ఉపయోగపడతాయా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంతమంది ఇక్కడ ఒక గుడ్ లీడర్ కావాలని కోరుకుంటున్నారు?